చూడండి వీడియోకి రెడీ అవుతున్నా మా మమ్మీని చూడండి. నా బంగారం ఆల్రెడీ రెడీ అయిపోయింది, మా మమ్మీ ఇంకా రెడీ అవుతుంది. అబ్బా ఒక్కడు పోయింది నవీన. అయ్యో ఏమైంది? ఓ చూడండి మేము వీడియో తీసే వాళ్ళ కష్టాలు చూడండి. మటన్ ఎట్లా ఉంది చూడండి, అంతా చికెన్ లెగ్ పీస్ కంటే ఇంకా 3 times పెద్దగా ఉంది. హ్యాపీ సండే. ఈ రోజు బెంగళూరులో ఏ ఫేమస్ రెస్టారెంట్లు కూడా మేఘనా బిర్యానీ కావచ్చు, మల్లిక బిర్యానీ అవ్వచ్చు, లేదా ఏ ఫేమస్ ఎంపైర్ బిర్యానీ అవ్వచ్చు, ఏది కూడా నువ్వు చేసిన బిర్యానీ మీదకి రాదు. అంత బాగుంది నువ్వు చేసిన మటన్ బిర్యానీ. సూపర్. హాయ్ మమ్మీ. హాయ్ బంగారం. హ్యాపీ సండే. హ్యాపీ సండే అందరికి. హ్యాపీ సండే. ఈరోజు ఏం వంట చేస్తున్నావు మమ్మీ? ఈరోజు నేను చేసేది మటన్ బిర్యానీ. అబ్బో మటనా? నేను ఇంకా ఏదో చికెన్ అనుకున్నా. ఇది ఇక్కడ చికెన్ ఉండేసరి చికెన్ అనుకున్నా. మటన్ కూడా తెచ్చినావా? మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ. సూపర్ మమ్మీ. అసలు నిజంగా నాకే తెలియదండి, ఎందుకంటే ఇప్పటిదాకా చికెన్ ఉంది. వీడియో కోసం ఫార్మాలిటీ అడిగాను, కానీ చూస్తే మటన్ బిర్యానీ అంటారు. సడన్ సర్ప్రైజ్. చూడండి అమ్మ, బాటిల్ తెప్ప, నీళ్ళ బాటిల్ తెప్ప. మనం ఫస్ట్ ఏం చేయాలంటే టక్కున చిన్న కుక్కర్ కడుక్కొని ఇది మంచి కడిగి పెట్టుకోవాలి మటనే. పెద్ద పీసులు చూడండి. అడగుడి అవుతుందా? ఏం కావట్లేదు. పీసులు ఇంత ఉండాలి మటన్ బిర్యానీ. పెద్ద పెద్దగా ఉన్నాయి మమ్మీ. పెద్దనే చేస్తా బిర్యానీకి. ఇట్లా ఉండాలండి. ఇట్లా కొట్టించుకొస్తా. కడిగి పెట్టుకున్నా కదా, ఇప్పుడు కుక్కర్లు వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్లు వేసి ఉడకబెట్టి తర్వాత బిర్యానీ తీస్తాం. చేస్తా చూపిట్టు. పసుపు, కారం, ఉప్పు, అందుకు కల్లుప్పు, సగం స్పూను పసుపు, 1 స్పూను కల్లుప్పు, 2 స్పూన్లు కారం అవి వేసుకొని వాటర్ ఏది ఇక్కడ ఉన్నాయా చక్కగా ఎన్ని పోసుకుందామంటే 2 గ్లాసులు. 2 గ్లాసులు అంటే 1/2 లీటర్ ఉంటుంది వాటర్ వేసుకుందాం. చూపెట్టి కొద్దిగా అట్లా కొంచెం మొక్క మునగాల. మొక్క కూడా మునగబడలేదు, ఇట్లుంటే చాలు. ఇప్పుడు మనం చక్కగా కుక్కరు మూత పెట్టుకుందాం. మంచిగా ఇట్లా అనుకొని అంతా తర్వాత చక్కగా ఇట్లా తడుపుకొని అంతా లెవెల్ చూసుకొని సేఫ్టీ అంతా బాగా చూసుకుంటదండి మా మమ్మీ. ఎందుకంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది, కుక్కర్ పేలింది ఒకసారి ఇంట్లో. నేను విజిల్ వస్తున్నా కూడా పక్కన ఉండను, వెళ్ళిపోతా. బతుకుంటే బొలసాకు అనుకోని బతకొచ్చని. బొలసాకు అడవిలో ఉంటది, బొలసకాయలు అవి ఉంటాయి అడవిలలో. పక్కన వదిలేసి వెళ్ళిపోతాం. బతుకుంటే అవి అమ్ముకోనన్నా బతకొచ్చు. కుక్కర్ విజిల్ పడ్డ తర్వాత వస్తావు మళ్ళా. ఇది కూడా చెక్ చేసుకోవాలండి, ఒకసారి ఎట్లా లూజ్ ఉంటుంది. ఇది కూడా చూసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. నేను అప్పుడు ఇది చేయాల్సింది. స్టవ్ ముట్టించుకుందాం. ఈరోజు సడన్ గా అంటే చాలా రోజుల తర్వాత మటన్ బిర్యానీ చేస్తున్నావు మమ్మీ. అవును, చాలా రోజుల తర్వాత. అండ్ వీడియోలో ఎప్పుడు చేసినామా మటన్ బిర్యానీ? అవునా? సో ఆఫ్టర్ ఒక 1.5 year ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ లో మేబీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అంతే ఇది మటన్ బిర్యానీ. దమ్ బిర్యానీ కాదండి, బిర్యానీ. ఓకే, దమ్ బిర్యానీ కాదు, మటన్ బిర్యానీ. ఓకే, మరి ఈ చికెన్ తో ఏం చేస్తున్నావు మమ్మీ? చికెన్ కర్రీ. చికెన్ కర్రీ కూడా ఉంటుందా? సరే. బియ్యం ఎన్ని పోస్తాను అనుకుంటారు? 1.5 గ్లాసే. కొంచెం వండుకునే వాళ్ళు చూపిస్తాను. ఈ రోజు వెరైటీ చూపిస్తాను అన్నా కదా, ఇది కూడా ఒక వెరైటీ. ప్రతి వీడియో వెరైటీ ఉంటుంది. నేను ఎప్పుడన్నా కొద్ది వండిందానే కాదు, ఇలా ఎన్ని 1/2 kg బియ్యం, 1 kg చికెన్. ఓకే, ప్రతి ఒక్క సీన్ క్లైమాక్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ కర్రీకి స్టవ్ ముట్టించుకుందాం. కళాయి పెట్టుకుందాం. బాగానే బియ్యం కొలుసు ఎన్నోడే మొన్న మిగిలి చూడండి బిర్యానీ చేస్తే 1/2 kg అయ్యే వండి చూపిస్తుంది ఇవాళ. మరి ఇండియా గేట్ వాళ్ళు పేమెంట్ పంపిస్తారంటావు మమ్మీ? సగం బ్రాండింగ్ చేస్తే సగం బ్రాండింగ్ చేసి ఆర్డర్ పంపించారు. అవునా? 2-3 లక్షలు పంపించారు. 2 lakhs వచ్చినాయా? నిన్న ఆ డబ్బులతోనేనా మాకు పార్టీ ఇప్పించింది? ఆడపోతుంది. చూడండి ఆయిల్ పోసుకుంటుందా. చికెన్ కర్రీకి 150 గ్రాములు ఆయిల్ పోసిన. 1 గ్లాస్ ఇన్ని వచ్చినాయి చూపి. 1 గ్లాసు అంటే 1.5 kg. 1.5 kg కాదు, 1/2 kg. 1/2 kg ఇక్కడికి అమ్మా. చక్కగా ఒకసారి మంచి గట్టిగా అట్ట తీసుకో, 2 సార్లు ఉట్టిగా అట్టగడుగు, తర్వాత నీళ్లు పెట్టి పక్కన పెట్టి. చూడండి ఆయిల్ బాగా కాదింది. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసుకుందాం. ఒకటే గడ్డ, చిన్న గడ్డ, అది కూడా మరి ఏం గడ్డలాగలేదు, ముక్కలు ఉన్నాయి. ముక్కలు కట్ చేసిన అనమాట. గడ్డ ముక్కలు కట్ చేసేసిన, వేసి పడేసిన.
స్టవ్ మంచిగా రిపేర్ చేసిండు అని మొన్న చిన్నగా వస్తుందని చెప్పినా కదా మన నవీనే రిపేర్ చేసిండు. ఏం రిపేర్ లేదండి, కింద ఒక పిన్ ఉంటది, అందులో పిన్స్ పెట్టి కొద్దిగా క్లీన్ చేస్తే చాలు మంచిగా వచ్చేది వస్తుంది. బాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకురాకు. చూడండి ఉల్లిగడ్డ బాగా ఎర్రగా వేగింది. నేనేం చేసుకున్నా అంటే ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకున్నా ఆల్రెడీ. వీడియోలో చూపించకుండా వేసేసినవా? నువ్వు మీ ఆమె బంగారం ఎట్లా వేతివి? చూడండి వీడియో చూపించలేదు, జీలకర్ర వేసిందంట. జీలకర్ర వేసినానండి. తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, సిమ్లో పెట్టాలి. అంతా మామూలే, పచ్చివాసన పోయిందాక 1 నిమిషం వేసుకున్నాం. సండే ఏం వంటలు చేసుకున్నారు మీరంతా? అయినా భోజనాలు అయినాయా? మేము కొద్దిగా లేటుగా పెట్టుకున్నాం, ఎందుకంటే మా ఆయన కొద్దిగా లేటుగా వస్తామన్నారు. ఇంకా ఆయన లేకుండా చేసుకొని తింటే ఎప్పుడు చెప్పండి? ఫ్యామిలీలో అందరూ ఉంటేనే కదా, అందులో మటన్ బిర్యానీ చేసేది. చక్కాలా ఉండాలి అయ్యిందంటే. మీకు ఒక విషయం చెప్పలేదు కదా, మటను 4 విజిల్లు రావాలా. కొంతమంది 5, 6, 7, 8 విజిల్లు అంటారు కానీ అంత అవసరం లేదు. 4 విజిల్లు వస్తే చాలు, పెద్ద ఉడిపోతుంది. బంద్ చేసుకుందాం. వేగిందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. ఇది కూడా కచ్చి చేసి పెట్టి చికెన్ వేసుకున్నామండి. ఎప్పుడు 2 లెగ్ పీసులు వస్తాయి. అవి రావండి, తమరు వేయించుకొని వస్తారు. బాగా తినాలని మంచిగా మనందరం అవును వేయించుకొని వస్తారు. ఇప్పుడే మనము మళ్ళీ ఇందులో కూడా ఏమేమి వేసుకున్నాం అన్నీ అచ్చం అట్లనే. అది సేమ్ అంటారు కానీ నాకు అది అంటాం రాక చాలా రాంగుగా వస్తుందని నేను సేమ్ సేమ్ అంతా సేమ్ సేమ్ సేమ్. ఇంకోటి సేమ్ అంటే సిగ్గు కూడా రెండో షా ఉంటది కదా, అర్జున్ కుక్కర్ పసుపు వేసినావు, సేమ్ దాకా వచ్చింది. సేమ్ కాకుండా సేమ్ దాకా వచ్చింది. సేమ్ అంతేనండి, అంతేనా? 2 స్పూన్లు పసుపు. అడావిడ ఏం లేదండి, కూల్గా ఉండేస్తా. ఇంకా 2 స్పూన్లు 3 స్పూన్లు సరిగ్గా రాలేదు దానికి. 3 స్పూన్లు కారం. వీడియో స్టార్ట్ చేయడం ముందే హడావిడి అన్ని పనులు రెడీ చేసుకుంటది కాబట్టి ఇప్పుడు కూల్గా ఉంటది. అంతకుముందు ఫుల్ అందరూ అంటారు, కొంతమంది మా ఆయన అంటారు, కొంతమంది మా ఆయన అంటాడు నువ్వు ఇంటికానే ఉంటావు కదా, ఏం చేస్తుంటావు వాళ్ళ ఇంటికానే ఉంటావు, ఇంట్లోనే ఉంటావు కదా అంటాడు. ఇంట్లో పని కూడా కండు చెప్పుండాల్సింది మీకు పడుతుంటానని. ఇంట్లోనే ఉంటావు కదా అంటాడు. ఏడ చూస్తే పొద్దు కాంచి పనే పని. ముఖ్యంగా పని ఉంటదిలే, వీడియో తీసే రోజు బాగా ఎక్కువ పని ఉంటది. మామూలు రోజులన్నా ఉంటది కదా, మామూలు రోజుల కొంచెం తక్కువ తక్కువ. ఫీల్ అయినా మమ్మీ డాడీ అట్లా అంటారు అని. మా ఆయన నన్ను ఎప్పుడు మెచ్చుకోడు. ఎప్పుడన్నా మంచిగా రెడీ అయినా కూడా నీకు ఈ చీర బాగుంది, ఇవాళ నువ్వు బాగున్నావు అని ఎప్పుడు అండు. కానీ ఆయన మనసులో చాలా ఇష్టం, బయటకు చెప్పడు. బయటకు చెప్పుకోరు అంతే, కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు అంతే. అంటే ఇప్పుడు రెడీ అవుతున్నాను కదా, ఎప్పుడన్నా పెళ్లికి ఎప్పుడన్నా రెడీ అయినా కూడా అసలు చెప్పడం. ఇంతవరకు నా పెళ్లి అయ్యి 8 సంవత్సరాలు అయింది నవీన. ఏంటది ఒక 40 అయిందా? 40 అయిందా? అవుతుంది, 40 అవుతుంది. 29 39 అదే 40 40 ఏళ్ళ నా పెళ్లి మ్యారేజ్ లైఫ్లో ఒక్కసారి కూడా మా ఆయన మెచ్చుకోడు. అట్లా ఇష్టం లేదనుకోకండి, ఆయన తెలియదు. సో దీని వల్ల ఏంటి చెప్తాను వీడియో చూసిన వాళ్ళకి, కొంతమంది మెచ్చుకోకపోయినా మీరంటే చాలా ఇష్టం ఉంటది. మీ వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకోకపోతే బాధపడకండి, ఎందుకంటే మీరంటే ఎంతో ఇష్టం ఉంటది వాళ్ళకి కూడా అని చెప్తానువా. సరే ఓకే. నీళ్ళు పెట్టాను, కొలిచిపోయాల పెట్టేసి చాలా ఎక్కువ అయిపోయామా దీంతో పోయి. చూడు నువ్వు చెప్పకుండా తను తీసుకొచ్చి పెడుతుంది. అవును
నేను చెప్పనే లేదు. చేసుకుంటారు, బాగా చేసుకుంటారు. ఏదో మిస్ అవుతుంది అంటుంది. చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. చాలా గూడు పుటాని జరుగుతుంది ఇక్కడ మసాలాల్లో. అన్నీ ఉన్నాయి కదా, బిర్యానీ కూర్చుదాం. చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, కసూరి మెత్తి. చూడండి పువ్వు పువ్వు లేదు, జల్లో పువ్వు వేసేయండి ఇంకేదో ఒకటి కానీ. జల్లో పువ్వు కాదు, అబ్బో సూపర్ ఉన్నాయి మమ్మీ. కనకంబరాలు. బంగారం నీది రోజా పూలు. బాగుంది బంగారం. యూ బోత్ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. పూలు పెట్టుకోవాలా. అవును. చూడండి యాలక్కాయలు వేస్తుందా. ముందు చెక్క దాల్చిన చెక్క వేసినాను, ఇప్పుడు యాలక్కాయలు, ఇప్పుడు లవంగాలు, అట్టనే చూడండి బిర్యానీ ఆకులు, 2 బిర్యానీ ఆకులు కూడా తీసేసిన. సూపర్ కర్రీ రెడీ అవుతుంది. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతుంది. అవును, అంత బాగుంది, అంత బాగుంటుంది. నేను వండే కర్రీ చాలా బాగుంటుంది. అవును. కొంచెం మగ్గనిద్దాం. చూడండి కుక్కర్ మంచిగా 4 విజిల్లు వచ్చింది. 4 విజిల్లు వచ్చి పెసరబోతుంది. మమ్మీ నువ్వేదో 3 విజిల్స్ చాలు అన్నట్టు గుర్తు. 3, 4 అన్నా. 3, 4 అన్నవా? అన్నా పైకి లేకుండా ఇటు చూడు, భయం చూడు. లేదు పోతుంది, పెసరబోతుంది. అత్తను మించిన కోడలు. ఇప్పుడు ఇలాగే మూత తీస్తారేమో అట్లెట్లా తీస్తారు మూత? అట్లా తీరు, చాలా డేంజర్. లేదు లేదు, అస్సలు తీయకూడదు. అక్కడ పొయ్యి మీద ఖాళీ చేయాలని తీసి పక్కన పెట్టింది. చూడండి ఇప్పుడు మనము చికెన్ పాపం తను భయపడి నా వెనక్కి కొత్తంది మమ్మీ. అవునా? చికెన్ ఎంతవరకు వచ్చింది చూపి. ఉడుకుతా ఉంది, ఇంకా కొంచెం ఉడకాలా, ఇంకో 5 నిమిషాలు ఉడకాలా. సో చికెన్ కర్రీ కూడా రెడీ మటన్ బిర్యానీలోకా? మటన్ బిర్యానీలోకి. ఇంకా కొద్దిగా థిక్ అవ్వాలా? థిక్ అవ్వాలా, ఉడకాల. చూడండి పక్కన సైడ్కి పెట్టుకుందాం. మనం ఇక్కడ బిర్యానీ చేసుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీకి కళాయి పెట్టుకుందాం. ఈసారి నేను చాలా రోజులకి కళాయిలో చేస్తున్నాను, కొంచెమే కాబట్టి. బిర్యానీ కళాయిలో చేస్తారా? కళాయిలో చేస్తాను ఇలా. అదే వెరైటీ అంటే. అబ్బో, సో ఇది కళాయి బిర్యానీనా? కళాయి బిర్యానీ కదా, అది వేరే ఉంటుంది కళాయి బిర్యానీ. కానీ నేను కళాయిలో చేస్తాను. ఓకే ఓకే. సో కుండ బిర్యానీ లాగా ఇది కళాయి బిర్యానీ. బావని వాటర్ పోయమ్మా. ఎన్ని పోసిన బియ్యం అంటే 1.5 గ్లాసు. 1 గ్లాసుకి వచ్చి 1.5 నీళ్ళు పోయాలా. 1.5కి ఎన్ని పడుతుంది అవి నా లెక్కన? ఏం మమ్మీ, నేను వీడియో తీసి బిజీ ఉన్నా. నాకు 3 గ్లాసులు పోయి. నేను మ్యాథ్స్ లో కొద్దిగా వీక్ పైగా. నేను ఇంకా వీక్ అంతే. 3 గ్లాసులు పోయి బియ్యము. 1 గ్లాసుకి వచ్చి 1.5 గ్లాసు వాటర్. ఎన్ని పోయాలో నాకు అర్థం కావట్లేదు. 2 పావు పోస్తే చాలు 1.5కి. పోయి 2 పావు పెట్టి పోసి చక్కగా కాగబెట్టుకుందాం. అట్లా కాగబెట్టుకుంటే తొందరగా అయింది. మనం వెయిట్ చేయబోయే కాగిన దాకా కొలిచి పోసుకుని. ఇప్పుడు ఇది కూడా కాగింది మంచిగా. ఏంది కళాయి. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ ఎంత పోసుకుందామంటే 200 గ్రాములు పడుతుందండి. 200 గ్రామ్స్ బిర్యానీ కదా పడుతుంది ఆ మాత్రం. ఇక ఏంటి చూడండి, మళ్ళీ ఇప్పట్లాగానే సేమ్ అన్నీ అంతే. ఉల్లిగడ్డ, ఒకే ఉల్లిగడ్డ ఎక్కువ వేయను, ఇది కూడా ఎక్కువే. లవంగాలు ఇవి ఏంటి అంటే ఇవి మొగ్గలు, మరాఠీ మొగ్గల. పెద్ద అలుకులు కాదు, ఏంటో ఇంకా కొంచెం నాకు ఉన్నది కూడా పోతుంది. చేసి ఉన్నది పోతుంది. కస్తూరి మెంతి, ఇది కస్తూరి మెంతి కొద్దిగా కూరలు వేసుకుందాం, బాగుంటుంది. అక్కడ చూపెట్టుకో మీ ఆమె. అది కొత్తిమీర పుదీనా కడిగి మంచిగా కట్ చేస్తుంది. చూడండి బిర్యానీకి ఆయిల్ పోసుకున్నాం కదా, మంచిగా కాగింది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలా. అంత సన్నగా తరగాల మమ్మీ మరి? ఎందుకు బిర్యానీ కదా? దేనికి ఇది? బిర్యానీ కూరకి. పుదీనా కొత్తిమీర 2 కలిపి ఉన్నాయా? మంచిగా వేగింది చూడండి, ఎర్రగా రెడ్గా వేగింది ఉల్లిగడ్డ. ఇప్పుడు మనం ఈ టైంలో ఇక్కడ కూడా 2 స్పూన్లు 1.5 వేసుకున్నాం.
మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్కి మాత్రం ఏం మాత్రం డోకా ఉండదు, మంచిగా దిట్టంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మెయిన్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత తింటే అంత మంచిది. తినండి మీరు కూడా. ఎంత కూరలో చేసుకోవాకండి, మంచిగా చేసుకోండి. ముఖ్యంగా బయట దొరికే ప్యాకెట్లు అయితే కొనకండి, ఎందుకంటే పాడవకుండా ఉండాలని అందులో కెమికల్స్ చేస్తారు అనమాట, ప్రిజర్వేటివ్స్ చేస్తారు. అవును, ఆ స్మెల్ కూడా వేరే ఉంటుంది, ఇంకా తాజాగా ఉండదు అండ్ అంత టేస్ట్ కూడా ఉండదు. అమ్మట అసలు ఉంటుంది. నాకు 20 days వస్తుంది సిమ్లో పెట్టున్నా కదా. కానీ ఆ 20 days వచ్చేది ఎన్ని రోజులు? 2-3 రోజులు వాళ్ళు చేసుకుంటారు, అది కూడా ఇద్దరు కలిసి. నా పాలంటే ఇప్పుడు వచ్చింది, ఇన్ని రోజులు నేను ఒకదానే కదా చేసుకునేది. నా పాలంటే 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. భూమికి పెడతాడు మమ్మీ. పెళ్ళి అయ్యి 3 నెలలు, 4 నెలలు దాటిపోయింది కూడా. మధ్యలో ఆషాఢం వచ్చింది కదా, ఒక్క గ్యాప్ వల్ల కొంచెం తక్కువ రోజులు అయినట్టు ఉందన్నమాట, అంతే ఇంకేం లేదు. ఇప్పుడు మనము మసాలా దినుసులన్నీ వేసుకుందాం, అన్ని సేమ్ అంతే. దాల్చిన చెక్క సేమ్, యాలక్కాయలు, చెక్క, లవంగాలు వేసినానండి. ఇప్పుడు ఇది బిర్యానీ ఆకేస్తున్నాను. ఇప్పుడు కస్తూరి మెంతి అన్నీ వేసి మంచిగా కలుపుకుంటే రమ్మక్రమ్మ బాగాని కొత్తిమీర అనుకో, ఇందులో 2 గంటలు వేసేసా. కొత్తిమీర కాదు, మర్చిపోయినా. అది ఇది విజిల్ తీయాల. విజిల్ తీద్దాం రండి. లైవ్, బిగ్ బాస్ లైవ్. ఎట్లుందో చూద్దాం. ఉడికిందేమో కనపడుతుంది కళ్ళకి. తీసు మెత్తగా ఉడికింది చూడండి మటన్. మంచి కుక్కర్, ఇది మంచి క్వాలిటీ, పిజన్ బ్రాండ్. ఉడికింది చూస్తే అర్థమైపోతుంది. అర్జుడు కండ చూడు ఎట్టు కూడా వచ్చింది. అవును చూడండి. ఇప్పుడు మనం పీసులు మాత్రమే తీసేసుకోవాలా, వాటర్ వద్దు. వాటర్ తర్వాత అవి ఉపయోగించుకోవాలా మంచిగా, అని అది నెక్స్ట్. ఇప్పుడు మాత్రం మనం పీసులు మిట్రా కలిపి పెడదు జాగ్రత్తగా ఇక్కడ వచ్చేస్తుంది. బాగా చెప్తా ఉంటుంది, మనం చెప్పినట్టు ఉండదు కదా. ఈ అడ్డం వస్తుంది అంటే ఇప్పుడే కదా వేసింది, అవ్వాలి. ఫ్లేవర్ అంతా వాటికి పట్టాలి కదా. ఇప్పుడు బిర్యానీ వస్తుంది కదా, ఇదే కూర కాదు కదా బిర్యానీ. బిర్యానీ తర్వాత అన్నం పడ్డ తర్వాత తక్కువ మగ్గనిద్దామండి. కొంచెంసేపు ఒక 5 నిమిషాలు ఇట్లనే మగ్గనిద్దాం. ఇప్పుడు కొత్తిమీర వేయాలా, గరం మసాలా వేయాలా, మరి ఎట్లా వేస్తావో మరి నీ టాలెంట్ చూసి. అబ్బా కొత్తిమీర వేయడంలో కూడా టాలెంట్. కొత్తిమీర, పుదీనా 2. చికెన్ కర్రీలో ఇంకొంచెం చికెన్ కర్రీది చాలు. ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా 2 వేయాలా. ఇప్పుడు చికెన్లో గరం మసాలా సగం వేయం, మసాలా 50 చాలు. చికెన్ మసాలా 50. మిగతా 50 గ్రాము ఏం చేసుకుంటున్నారో ఇల్లు అనుకుంటారా మీరు? మేము మధ్యలో మళ్ళీ చికెన్ చేసుకుంటుంటాం. 50 గ్రామ్స్ కాదు, 50 ప్యాకెట్స్. సగం ప్యాకెట్ ఇప్పుడు వేసుకుంటాం కదా, సగం ప్యాకెట్ పక్కన పెడతాం కదా. అది మేము మధ్యలో మళ్ళీ 2-3 రోజులకు మళ్ళీ చికెన్ కూర చేసుకున్నప్పుడు అవి వేసుకుంటాం. వేసినప్పుడు అన్నీ వేసినాం. ఇప్పుడు మసాలాలు, గిసాలాలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసినప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుందాం. కొంచెం పడతాం ఉప్పు, బాగుంది టేస్ట్. సగం మనకు రైస్లో కూడా ఉప్పు ఉంటుంది, అయినా సప్పగానే ఉంటుంది. ఇది సప్పగానే ఉంది. అయిపోయిందండి, చికెన్ కూర అయిందండి, రెడీ. మనం పని చేసుకున్నాం.
మైజూడు మా బాగా ఏగుతుందో మంచిగా వెళ్తుంది. ఇందులో కూడా వేయాలి బావని. కొత్తిమీర కాదు, ఇందులో ఏమంటే బిర్యానీ మసాలా. సో మళ్ళీ టాలెంట్ చూపించాల్సిందే. మళ్ళీ 2 వేయాలి. బిర్యానీ మసాలా వేయాలి, మటన్ మసాలా వేయాలి ఇందులో. అది బిర్యానీ మసాలా అండి, ఇది మటన్ మసాలా. సగం సగం అది కూడా చిన్న ప్యాకెట్ అండి, 10 రూపాయల ప్యాకెట్. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అని విన్నారు కదండి మీరు. కానీ ఇక్కడ 2 cooks మేకింగ్ ద వెరీ టేస్టియస్ట్ బిర్యానీ. చూడండి ఇక్కడ మటన్ మసాలా కూడా అసలు నా డైలాగ్ ని ఎవరు పట్టించుకోవట్లేదు వీళ్ళు. నువ్వు ఇంగ్లీష్ లో చెప్తే మాకేమైతే అర్థమైంది చెప్పు. మటన్ మసాలా కదా ఇది. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేయి మొత్తం ఇంకా ఉండేది. ఇంకా కొంచెం 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 లాస్ట్ కొంచెం చల్లుకుందాం. మంచిగా ఎర్రగా వేగింది మటన్. ఈ కుక్కర్లు ఏమో మెత్తగా ఉడికింది, ఇంకా మామూలు ఉండదు. అవును, తింటుంటే రుచి అదిరిపోద్ది ఈ రోజు మాత్రం. ఇక్కడ చూడు మా కొత్త కొత్తలాడుతున్నాం. అవును పోసేస్తా. ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు ఆ వాటర్ తీసి ఇందులో పోయకూడదు. పోస్తే ఏమైంది అంటే ముక్క కడిగినట్టు అయిపోద్ది. అందుకని మనం ముక్క పక్కకు తీసుకోవాలా. ఒక ప్లేట్ అనుకమ్మా, ఇప్పుడు ముక్కలు పక్కకు తీసుకొని వాటర్ పోసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు ఇట్లనే పోస్తారు. ఇందులో నేను కూడా అట్లా పోసేదాన్ని. ఏమవుతుంది అట్లా నీళ్ళలో కడిగిన ముక్క ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. ఆ మసాలా అంతా వదిలేస్తుంది అనమాట, కడిగినట్టు అయిపోద్ది ముక్క. మనం మామూలు తినేదానికి కడిగిన ముక్క తినేదానికి తేడా ఉంటుంది కదా, అట్లనే ఉంటుంది. అందుకని చూడండి మంచిగా ఏగిరి సైడ్కి తీసుకుంటుండ. ఇవి ఎప్పుడు వేస్తానో చూపెడతాను ఉండండి. ఈ ప్లేట్ ఇచ్చే మమ్మీ నాకు. అవునా, తర్వాత బాగా టెంప్టింగ్ ఉన్నాయి. అవును, అందులో మటను అసలు బాగా ఉడికింది, నూనెలో బాగా ఏగింది. ఇప్పుడు ఇట్లా తీసుకొని తినాలనిపిస్తుంది మమ్మీ. బిర్యానీ తర్వాత చేసుకుందాంలే. చిక్ చిక్ మంచి మటన్ ఫ్రై ఉన్నట్టుంది మమ్మీ. ఇది ఇట్నే తినొచ్చు యాక్చువల్లీ. ఇది ఒక డిష్ అయిపోయింది. ఎందుకు తినకూడదు, బంగారు మన చట్నీ చేస్తాను. పడుతుంది పడుతుంది, ఎక్కడ పడట్లేదు. తొందరలోనే మీకు మంచి వీడియో పెడతాను. 3-2 days లలో. yes 3-2 days విత్ ఇన్ 1 week అండి మంచి వీడియో వస్తుంది. వెరైటీ వీడియో. అవునా, అవునా, మెత్తగా ఉడికింది అంత మంచి సూపర్ లే. చూడండి ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇంకా టైం ఏమి ఉండదు, వెంటనే రైస్ చేసుకోవటమే. చూడండి ఎంత బాయిల్ అవుతుందో. ఇంకా వాటర్ వేసుకోవటమే. బాబాని ఆ నీళ్ళన్నీ మంచిగా ఉంచమ్మా, వేసేద్దాం. ఈయనా మంచి గట్టిగా అంతా వచ్చేసి ఏముండదు. అస్సలు పడలేదు, అస్సలు పడలేదు. నువ్వు చూపెట్టు, వేస్తావా నేను వేసాను. టాలెంట్ చూపించేసింది నా బంగారం ఈ రోజు. నీళ్ళు మాత్రం చూడండి రైస్ వేసుకున్నాం. అబ్బా ఒక్కటి పోయింది నవ్విన. అయ్యో ఏమైంది? పోయాల ఇంకెట్లా? ఓ పోయాలి, ఇంకెట్లా చేయాలి? ఈ నీళ్ళు పోయి రాదు, బాగా మరగని రాదు. మరగనిచ్చాను. చూడండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా మిస్టేక్ చేస్తే ఇప్పుడు మా మమ్మీ ఏం జుగాడు చేస్తుందో చూద్దాం. చూపి మమ్మీ, కమాన్ యూ కెన్ డూ ఇట్. ఈ నీళ్ళు కూడా పోసేసి మంచిగా మరగబెట్టు. నీళ్ళు ఇంకుతాయి కదా. లేట్ అవుతుంది. అవన్నీ ఏం కాదు, ఇంకా డాడీ పని ముగించుకొని వచ్చేదాకా టైం ఉంది కదా. సో మటన్ ఉడికిన జ్యూస్ ఆ నీళ్ళు ఏదైతుందో పక్కన ఉంది కదా, తర్వాత పోయి మర్చిపోయి డైరెక్ట్ గా వేరే నీళ్ళు పోసేసింది. వేడి నీళ్ళు మొత్తం పోసేసింది. చాలా బాగుంటది. ఎప్పుడైనా మర్చిపోతే ఆ రకంగా చేసుకోండి. నెయ్యి అండి, ఒక చిన్న గ్లాసులో ఒక పెద్ద గ్లాసులో అయినాయి వాటర్. ఇప్పుడు మనం పోసుకుందాం.
చూడండి నేను మర్చిపోయినా కాబట్టి నేను చెప్తూనే ఉండా అట్లా మీరు మర్చిపోకుండా మటన్ ఉడికిన నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు మర్చిపోతే మాత్రం ఏమైనా బ్యాలెన్స్ చేసేసిన మటన్ ఫ్లేవర్ నీళ్ళు అయితే పడ్డాయి అంతే. ఒక్క నిమిషం ఆగి మటన్ వేసుకుందాం. మూత వేసేమో. చూడండి బిర్యానీ ఈ విధంగా ఉంది. సెట్ చేసేసిన వచ్చు కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి సెట్ చేసేసిన. ఆ నీళ్ళే మటన్ ఉడికి నీళ్ళే పోసినా మంచిగా కుదిరింది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం మటన్ వేసుకుందామండి. ఈ టైంలో వేసుకోవాలి మటన్. భవన్ అన్నట్టు ఊడిపోతుంది. అంత బాగా ఉడికింది మరి. బా మమ్మీ ఇప్పుడు మస్తు టెంప్టింగ్ ఉంది మమ్మీ. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం. కాదు మా సరిపోదు మా ఈరోజు బిర్యానీ. సరిపోతే వైట్ రైస్ ఉంది, సరిపోదు మాకు. సరిపోదు, అస్సలు సరిపోదు. నేను అందుకే కదా వెరైటీ అన్నాను. ఎట్లా సర్దుకొని తింటామో చూడండి. వాళ్ళకి ఎవరు పెట్టకుండా నేనే తింటాను అనమాట. అట్ట సర్దుకుంటావా? వైట్ రైస్ ఉందండి, చికెన్ కర్రీ ఉంది, వైట్ రైస్ ఉంది. అవును కదా, చికెన్ కర్రీ కూడా ఉంది కదా. ఇక్కడే ఉంది చికెన్ కర్రీ కూడా రెడీ ఆల్రెడీ. అవును, సండే తినేటోళ్ళము అట్లా ఎందుకు చేస్తా. చికెన్ కర్రీ వైట్ రైస్ పెట్టుకొని తింటాం. చూడండి ఇంత మాత్రం లైట్ తిప్పేసిన. ఇప్పుడు అంత మనం సమానంగా అనుకొని కొత్తిమీర పుదీనా లైట్గా అంతే. మనం లాస్ట్లో దించేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటాం అంతే అండి. మగ్గనిద్దాం. ఒక 3 నిమిషాలు ఐలో మగ్గనిద్దాం, 5 నిమిషాలు సిమ్లో మగ్గనిద్దాం. బంద్ చేసిన తర్వాత 5 నిమిషాలు ఉంచుదాం. మంచి బిర్యానీ రెడీ అయిపోద్ది. తిందామా మరి? మగ్గింది తిందాం. డాడీ కూడా వచ్చింది మరి. కొంచెం నెయ్యి వేస్తా. అట్లా డైరెక్ట్ చేస్తాడు కదా, వెన్న కదా వేసినట్టు వేస్తున్నావు కదా మమ్మీ. లేదు అయిపోయింది, అందుకే ఊడ్చేస్తాం. ఓకే ఓకే. నార్మల్ గా వెన్న చేతితో అట్నే వేస్తారు. ఇది గీ దోశనో ఇది ఉంటది కదా, ఆ దోశ మీద అట్లా వేస్తారు. మసాలా దోశ మీద కొద్దిగా పైన వేస్తారు కదా అట్లా. నాకు తెలియదు. ఏరు గిన్నెకి సర్వ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎట్నే ఉంచిన మనకో గట్టిగా మెత్తగా అవుతుంది. అవునా, ఇప్పుడు మార్చాలనా? సరే సరే ఓకే. సరే మమ్మీ వడ్డించు. వేరే పేషెంట్లోకి తీసుకుందాం. తీసుకుందాం. చూడండి మా మమ్మీ చేసిన మటన్ బిర్యానీ చాలా బాగుంది. తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టమ్మా, డైనింగ్ టేబుల్ మీద. పెప్సీ తాగండి. ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అండి. అంతలో కరెంట్ పోయింది. కరెంట్ పోతే వీడియో బాగుండదని వెయిటింగ్ అనమాట. అదిగో పెప్సీ అక్కడే ఉంది డాడీ. అయ్యో వీడియో అనవసరం కట్ చేసిన అండి. ఇప్పుడే మా మమ్మీ అంటుంది, ఏమి కరెంట్ ఇప్పుడు పోయి నువ్వు ఇంత కష్టపడి వీడియో తీస్తుంటా అంటే, ఇంక డాడీ ఇప్పుడల్లా రాదు అన్నాడు. వెంటనే కరెంట్ వచ్చేసింది. చూడండి మేము వీడియో తీసే వాళ్ళ కష్టాలు. ఇప్పుడు దాకా వంట వండితే తిందామని పెట్టుకునేసరి కరెంట్ పోయింది. ఇప్పుడు వచ్చింది కరెంట్. సరే మమ్మీ ఇంకా తినే స్టేజ్ ఉందో చెప్పు మమ్మీ, వడ్డించు. సరే అండి, ఇప్పుడు మనం వడ్డించుకుందాం. బిర్యానీ, మటన్ బిర్యానీ. నేను అసలైతే సైడ్కి పక్కన పెట్టేదాన్ని కానీ వద్దులే, కొద్దిగానే ఉంది కదా, అంత క్వాంటిటీ లేదు కదా, వేరే వెస్సెల్కి మార్చే అంత అవసరం లేదని అట్లే పెడుతుంటా. కూర కూడా తీ బంగారం, తీసి కలపెట్టు. అది క్యా కూర, చికెన్ కూర. అది చికెన్ కూర, మటన్ బిర్యానీ. హాయ్ బావా, నేను అసలు వెల్కమ్ చెప్పినా లేదో. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈ రోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట మటన్ బిర్యానీ, చికెన్ చారు, చికెన్ కర్రీ. చేయబోయే వంట కాదు మమ్మీ, ఆల్రెడీ చేసేసి తినబోతున్నావు మమ్మీ. చేసిన వంట మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ కూడా ఉంది పక్కన. సూపర్ లంచ్. రండి అందరం లంచ్ చేద్దాం. తీసుకో బావా, ఫస్ట్ నీకే కర్రీ తర్వాత ఆయన ముందు ముక్కలతో బిర్యానీ తింటాడు. ఇటు పెట్టు, సైడ్కి పెట్టది, ఎల్లర్లో పెట్టు. ఇంకపోతే
కాదు మమ్మీ, నువ్వు చేసిందే కొద్దిగా గింతంత బిర్యానీ మనకు సరిపోయేంతగా. వీడియో చూసే వాళ్ళందరినీ రండి తిందామంటావు నువ్వు. వాళ్ళు సర్దుకొని తిందామా? కానీ ఇంకా ఎక్కువ చేస్తావా? మా ఇంకు చికెన్ కర్రీ ఇప్పుడే తిండట, మళ్ళీ అంట ముందు మటన్ బిర్యానీ. మటన్ కదా ముందు మటన్. అవును, చాలా ఇష్టం మా ఇంటికి. నేను కూడా తింటా. సరే, కొద్ది కూర కూడా. ఆనియన్ వేసుకోండి, కొద్దిగా ఆనియన్ వేసుకో డాడీ. చక్రాలా? చక్రాలు. చేసేయమని కూర. ఇంకా ముక్కలు 2 ముక్కలు నాకా? సరే మమ్మీ. సరే, తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్పండి మరి. సరే, ఎట్లుంది బాబా? నేను చూసుకోనే లేదు నిన్ను. బాగుంది మటన్ బిర్యానీ. ఇది వస్కోట్ బిర్యానా? కాదే, బిర్యానా వస్కోట్ బిర్యానా? వస్కోట్ బిర్యానీ నాకు అనిపిస్తుంది. అవునా? దమ్ బిర్యానీ కాదు, ఒకటి బిర్యానీ, మటన్ బిర్యానీ అంతే. హౌస్కోటలో ఫేమస్ మటన్ బిర్యానీ. ఆ ముక్కలు కూడా అట్లా ఉండేసరికి అది అన్నాడు. అందుకని వసకోట బిర్యానీ అంత పేరు మోసిన బిర్యానీ. ఆ బిర్యానీ లాగా ఉందంట ఈ బిర్యానీ. అంతకంటే బాగుంటది మా, అంతకన్నా బాగుంటుంది. చూడండి ముక్కలు, ఈ ముక్క అనమాట. ఈ ముక్క చాలు, నేను అన్నం అంతా తినేస్తాను. బాగుందా? సూపర్ ఉంది. నచ్చిందా బంగారం నీకు? ఓకే, నేను కూడా తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తాను. మటన్ బిర్యానీ చాలాసార్లు చేసింది మమ్మీ, కాకపోతే ఈరోజే వీడియోలో వీడియోలో తక్కువ సార్లు చేసినావు, ఇంట్లో చాలాసార్లు చేసినావు కానీ వీడియో తీయలేదు అప్పుడు. మమ్మీ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది మమ్మీ. రైస్ కూడా చేతితో పట్టుకుని ఇట్లా చూడు ఎంత బాగుందో. అండ్ మెత్త ఉడకలేదు, మస్తు కరెక్ట్ ఉడికింది. కరెక్ట్ ఉడికింది. బా మమ్మీ, మటన్ బిర్యానీ నువ్వు చేసిన సూపర్ ఉంది మమ్మీ. చూడండి మటన్ ఎట్లా ఉంది చూడండి. అంతా చికెన్ లెగ్ పీస్ కంటే ఇంకా 3 times పెద్దగా ఉంది. ఒక్క ఏళ్ళతో ఊడొస్తుంది. ఇటు చూడండి, ఇది మటన్ లెగ్ అయ్యింది మమ్మీ కొంప తీసి. అదే మటన్ లెగ్ పెద్దగా ఉంటుంది చూడండి. ఒక్క చేత్తో ఒక ఏళ్ళతో ఊడొస్తుంది కండ. వావ్, చాలా మంచిగా ఉంది మమ్మీ, చాలా మంచి రుచిగా టేస్టీగా ఉంది. బిర్యానీ రైస్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. పక్కన ఉండే చికెన్ కూడా కొద్దిగా తినేసి టేస్ట్ ఎట్లా చెప్తా. మా చికెన్ కూడా యూనిక్గా మంచి టేస్టీగా ఉంది మమ్మీ. రోజు చేసేదానికంటే కొంచెం వెరైటీగా మంచి టేస్ట్ ఉంది ఈరోజు. నచ్చింది డాడీ మటన్ బిర్యానీ? సూపర్ ఉంది.
లెగ్ పీస్ తింటాడి. లెగ్ పీస్ కాదు అది, మామూలు ఇంకా. బాగుంది. బాగుందమ్మా. ఈ గుండెంక పీస్ తిని మమ్మీ. ఎంత బాగుంది. అసలు మటన్ పీస్లే కాదు, బిర్యానీ రైస్ కూడా చాలా మంచి టేస్టీగా ఉంది మమ్మీ. హ్యాపీ సండే ఈరోజు. హ్యాపీ సండే. అబ్బో, చికెన్ కర్రీ కూడా చాలా మంచిగా ఉంది మా, తగ్గేదే లేదంటుంది. తిని బంగారం, మటన్ తినట్లేదా? మటన్ ఎంత మంచిగా ఉడికింది. అంతగా ఒక ఏళ్ళతో కూడా వచ్చేస్తుంది. ఇది చూడండి. డాడీ పొట్టు పెట్టున్నాడు. బాయ్ చేద్దాం మీద. చెప్పు బాయ్. నేనైతే బిజీ. మా ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు నువ్వు చేసిన మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ ఏది తగ్గట్లేదు మమ్మీ. టేస్ట్లో మాత్రం రెండు సూపర్గా ఉన్నాయి. రైస్ కూడా మంచి ఫ్లేవర్ఫుల్గా, మంచి టేస్ట్. ఎట్లా, ఎందుకంటే మటన్ ఉడకబెట్టి నీళ్ళు కూడా వేసి మంచిగా ఉడకబెట్టినావు కదా, మంచి రుచిగా ఉందన్నమాట. ఇది బిర్యానీ రైస్ కూడా. మటన్ కూడా మంచిగా మెత్తగా ఉడికింది. అట్టంటే ఊడొచ్చేస్తుంది. చూడండి, ఒక్క ఏలు కూడా అసలు ఇట్లా ఒక్క ఏలుతో ఊడొచ్చేస్తుంది. చాలా మంచిగా ఉంది, చాలా టేస్టీగా ఉంది మమ్మీ. నేను చేసిన మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు దాకా మేము తింటా తాగుతుంటాం, తాగి తింటుంటాము. ఎంజాయ్ లైఫ్ పండగ. చికెన్ లెగ్ పీస్ కొనుక్కొని డైట్ కోక్ తాగితే తర్వాత అప్పుడు హ్యాపీ సండే. మమ్మీ ఫుల్ బిజీ. డాడీ కూడా బిజీ. మమ్మీ గారు హ్యాపీ సండే. అందరికీ హ్యాపీ సండే. సరే నేను ఉంటాము. మా ఆయన ఇప్పుడే తాగుతున్నాడు బాయ్ చెప్పడానికి. సరే నేను ఉంటామండి. అందరికీ బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.